హలో ఆల్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ యొక్క రూట్ మ్యాప్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇయర్ యొక్క రూట్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నీ గ్రాడ్యుయేషన్లో నీకు ఫస్ట్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి అవేర్నెస్ అనేది లేక మన ఫస్ట్ ఇయర్ యొక్క టైంని వేస్ట్ చేస్తున్నాం. వేస్ట్ చేయడం అంటే దాన్ని ఏమి మన ఊరికే వదిలేయట్లేదు, మనం ట్రై చేస్తున్నాం. బట్ సరైన అవేర్నెస్ అనేది లేక మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది కనిపించదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకు ఫ్రీడమ్ వస్తుంది. సో దేర్ ఈస్ నో వన్ టు కంట్రోల్ అస్. సో మనకు నచ్చిన పనులు మనం చేసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నువ్వు నీ ఫస్ట్ ఇయర్లో ఒక రోడ్ మ్యాప్ కానీ నువ్వు ఫాలో అవ్వగలిగితే నీకు ఒక ఫైనల్ ఇయర్కి అనేది నువ్వు పాస్డ్ అవుట్ అయ్యే టైంకి నీకంటూ ఒక కాన్ఫిడెన్స్ నువ్వు బయటకు వస్తావు, ప్లేస్మెంట్ వచ్చినా రాకపోయినా సరే. ఇప్పుడు ఈ అవేర్నెస్సే లేక, ఈ ప్లానింగే లేక చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎటువంటి కాన్ఫిడెన్స్ అనేది లేకుండా బయటికి పాస్డ్ అవుట్ అయ్యి వస్తున్నారు. మేబీ సమ్ ఆర్ లెఫ్ట్ విత్ దర్ బ్యాక్లాగ్స్ ఆల్సో. ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని నేను చెప్తున్న రోడ్ మ్యాప్ అది నీకు ఎలా హెల్ప్ అవుతుంది, నేను ఎందుకు చెప్తున్నా అనేది నువ్వు రాసుకుంటే పక్కన ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నీవు అంటూ ఒక ప్లానింగ్తో లోపలికి వెళ్తే ఒక ప్లానింగ్తో బయటికి రావచ్చు, నాట్ లైక్ ఎవ్రీ వన్. ఇదైతే గుర్తుపెట్టుకో. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. మనం ఇప్పుడు మీ మైండ్ సెట్తో స్టార్ట్ చేద్దాం. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అరే మన ఇంటర్లో ఏం చేసాం, ఎవరైతే చెప్తున్నారో మన ఫ్యాకల్టీ ఎవరైతే మనకు మొత్తం చెప్తున్నారో అది అలా చదువుకొని పోయి సీదా ఐపీలో మనం రాసేస్తే మనకు మార్క్స్ వచ్చేసి, అవునా కదా? దిస్ ఈజ్ ద రియాలిటీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది నీ ఇంటర్లో మైండ్ సెట్. ఇప్పుడు నువ్వు బీటెక్ వచ్చేస్తే నేను నా ఫ్రెండ్స్ని నా క్లాస్మేట్స్ని చూసాను. వాళ్ళు ఏంటి అంటే, అరే ఇప్పుడు ఈరోజు ఒక టాపిక్ చెప్పారనుకో, ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఏదైతే చెప్పారో అదే సీదా ఈవినింగ్ వెళ్ళి అది చదువుకొని వచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే అదే ఏదైతే చెప్పారో అదే మరలా నెక్స్ట్ డే చదువుకొని వస్తారు. ఇట్లా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే చదివేటోళ్ళు ఉన్నారు. అండ్ కొన్ని కాలేజెస్లో అయితే ఏమీ చెప్పరు కూడా. అర్థమవుతుందా? అది మన భ్రమ, వాళ్ళు ఏదో చెప్పేస్తారు అని. అక్కడ వాళ్ళు చెప్పేది అయితే ఏముండదు. బీటెక్లో అసలు నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది ఎవడు నిన్ను ఏమీ అడగడు. చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు నీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని చెప్తారు తప్ప ఎక్స్ట్రా అవి నువ్వు వెళ్ళి అడిగితేనే తప్ప ఎవరు నీకు ఏమీ చెప్పరు. ఇంకొకటి ఏంటి అంటే అటెండెన్స్. అరే నీకు కాలేజ్ వాళ్ళే చెప్తారు నీకు 75% అటెండెన్స్ సరిపోతుంది అని. అరే నువ్వు 95, 100, 85 మెయింటైన్ చేయడం ఎందుకు? నీకు కాలేజ్ వాడు చెప్పాడు, అరే నీకు నేను 75 తీస్తాను, మిగతా నీకు నచ్చిన టైంలో. ఆ టైం అనేది నువ్వు తిరగడానికో లేదా ఏదైనా చేసుకోవడానికే కాదు. ఆ టైం అనేది నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడు ఆ 25% అనేది ఇచ్చిండు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆ 25%లో కూడా అరే నా క్లాసెస్ కావాలి, నాకు వాళ్ళు చెప్పింది నేను అలా చెప్పేసి నేను చదువుకొని నాకు సిజిపిఏ వచ్చేయాలి అని చెప్పి వెళ్ళి నువ్వు 85, 95 మెయింటైన్ చేస్తావు అనమాట. లాస్ట్కి నీకు సిజిపిఏ ఉంటుంది. నీకు సిజిపిఏ ఉండదని చెప్పను, అరే నీకు ఇక్కడ రియాలిటీ చెప్తున్నా, నీకు సిజిపిఏ అనేది ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పను. ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే నీ దగ్గర స్కిల్స్ ఉండి అప్పుడు నువ్వు సిజిపిఏ మీద ఆధారపడాలి. నీ దగ్గర స్కిల్స్ లేకుండా నువ్వు సిజిపిఏ మీద ఆధారపడితే మాత్రం నో యూస్. ఇక్కడ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వీడికి 8.5 సిజిపిఏ అండ్ స్కిల్స్ ఏం లేవు. వీడికి 8 సిజిపిఏ ఉంది, స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వీడికి డిఫరెన్స్ ఎంత? వీడికి 8 స్కిల్స్ ఉన్నాయి, వీడికి 8.5 స్కిల్స్ లేవు. ఇప్పుడు ఇద్దరు కంపెనీకి పోయారు అనుకో, వాళ్ళకి క్రైటీరియా 8 తీసారు అనుకో, 8, 8.5. స్కిల్స్ ఉన్నవాడికి జాబ్ వస్తుందా, స్కిల్స్ లేనివాడికి జాబ్ వస్తుందా? ఆబ్వియస్లీ స్కిల్స్ ఉన్నవాడికి జాబ్ వస్తుంది. ఇక్కడ నీకు సిజిపిఏ ఏం చేస్తుంది అంటే టేబుల్ మీద వరకు అయితే తీసుకొని పోతుంది, టేబుల్ దగ్గరికి వరకు అయితే నీకు సిజిపిఏ అయితే తీసుకొని పోతుంది. అంతేగాని ఆ టేబుల్ నుంచి అటు నుంచి ఫైల్ అనేది నీకు రాదు, ఇటు నుంచి ఫైల్ అయితే పోతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు 90, 95, 85 అంతంత అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయొద్దు. మెయింటైన్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఆ టైంని మీరు గ్రోత్ చేసుకోవడానికి, మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికి అయితే యూజ్ చేసుకోండి. ఒకవేళ దీన్ని మీరు తప్పు పట్టినా సరే ఐఎమ్ ఓకే ఫర్ ఇట్. బట్ దిస్ ఈజ్ ద బీటెక్ రియాలిటీ. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇది. ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. ఇక్కడ నీకు పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా చూడు. ఇక్కడ ఒక పెన్ ఉంది, ఒక మార్కర్ ఉంది. ఇప్పుడు ఈ మార్కర్ వచ్చేసరికి వీడికి స్కిల్స్ ఉన్నాయి, బట్ వీడు బయట మాట్లాడడానికి భయం అనమాట. ఓకే, ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడికి స్కిల్స్ ఉన్నాయి, బట్ మరీ మార్కర్కి ఉన్నంత స్కిల్స్ అయితే వీడికి లేవు. బట్ వీడు పబ్లిక్గా బయట కాన్ఫిడెంట్గా మాట్లాడగలడు. సో ఇప్పుడు ఏంటి అంటే స్కిల్స్ ఉన్న వీడికి గుర్తింపు అనేది లేక వీడు వెనక్కి వెళ్ళిపోతాడు.
వీడికి అంతంత మాత్రం స్కిల్స్ ఉండి వీడు బయట పబ్లిక్లో మాట్లాడగలడు కాబట్టి వీడు ముందుకెళ్తాడు. సి నీకు ఇక్కడ అర్థం కాలేదు కదా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఆపర్చునిటీస్. సి ఇక్కడ నీకు ఆపర్చునిటీస్ అనేవి రావాలి అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడాలి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అయితే కాదు, నీకున్న స్కిల్స్ని నువ్వు బయట చూపించుకోగలగాలి. అండ్ మన కాలేజెస్లో మన క్లాసెస్లో ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది బ్రో. నీకు పబ్లిక్గా నీకు స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అంటే ది మెయిన్ సొల్యూషన్ ఇస్ ప్రెజెంటేషన్స్కి వెళ్ళి మై నేమ్ ఈస్ భరత్ కుమార్, దిస్ ఈస్ ద పర్టికులర్ టాపిక్ అండ్ దిస్ ఈస్ మై టీమ్ మెంబర్స్ అండ్ మై ఫ్రెండ్ విల్ కంటిన్యూ అని చెప్పి బయటకు వచ్చేయడం అయితే కాదు. అర్థమవుతుందా? నువ్వు ఇంట్రడక్షన్ కానీ పట్టుకుంటే 2-3 నిమిషాలు నువ్వే మాట్లాడాలి. 2-3 నిమిషాలు నువ్వు మాట్లాడి అసలు నువ్వు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోవాలి. అట్లా నువ్వు స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టుకొని అట్లా నువ్వు బయటకని మాట్లాడగలిగితే నీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి వెన్ యూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ స్కిల్స్. ఇంకొకటి ఏంటి అంటే అరే టీచర్స్ ఏదో అనుకుంటారని చెప్పి డౌట్స్ అడగడం మానేయకండి. నేను మరీ చెప్తాను, వాళ్ళు చెప్పేదే అంతంత మాత్రాన, అందులో మనకు చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని కానీ నువ్వు రేజ్ చేయకుండా కానీ ఉంటే ఇంకా టాపిక్ నీకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళి చూద్దాం అనుకుంటా యూట్యూబ్లో, ఆ యూట్యూబ్లో ఒకదానికి 2-3 చెప్తారనమాట. 2-3 వీడియోస్ కూడా దొరుకుతాయి. అందులో నువ్వు కరెక్ట్ చూస్ చేసుకోవడం అనేది నీకు టైం వేస్ట్. సో నేను చెప్పేది ఏంటి అంటే ఏదైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ అప్పుడే లేచేసి మ్యామ్ ఐ హ్యావ్ ఎ డౌట్ అని చెప్పి అడిగే. సో ఇట్లా నీ స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టుకో. అండ్ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయు. క్లబ్స్లో అది పార్టిసిపేట్ చేసి అక్కడ క్యాంపెయిన్స్ ఏమైనా జరిగితే మీ సీనియర్స్తో వెళ్ళు, క్యాంపెయినింగ్ చేయి. నీకు ఫస్ట్ ఇయర్లోని స్టేజ్ ఫియర్ పోవాలి అంటే అది పోదు, బట్ మెల్లమెల్లగా స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఇప్పుడు మనం చదువు గురించి మాట్లాడదాం. కోడింగ్ రా, నేనైతే డెఫినెట్లీ చెప్తా, ఎవరైతే బీటెక్ సిఎస్సి అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు అండ్ సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ ఏఎంఎల్ ఏడిఎస్ తర్వాత సిఎస్ఎం సిఎస్డి వీళ్ళందరూ కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలి. కోడింగ్ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని సరే కంప్లీట్ చేయండి. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నువ్వు మరీ ఫస్ట్ ఇయర్లో డెప్త్గా పోవాలంటే కాదు, బట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా. ఏంటి కాన్సెప్ట్స్? కండిషనల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, లూప్స్ అవ్వచ్చు, తర్వాత రిటర్న్ ఫంక్షన్స్ అవ్వచ్చు, ఉప్స్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు. ఇలా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీకంటూ ఒక కోర్ ఐడియా కానీ వచ్చేస్తే నువ్వు తర్వాత నెక్స్ట్ థర్డ్ ఇయర్లో డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది. ఆ డిఎస్ఏ టైంకి నీకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్ని స్ట్రాంగ్ అవుతావు కాబట్టి నీకు అక్కడ ఈజీ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీ అందరి డౌట్ ఏంటి అంటే అన్న ఫస్ట్ ఇయర్లో సియా, పైథానా, జావానా, అసలు వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో ఫస్ట్ తెలుసుకో బ్రో. సి ఏంటి? సి అనేది నీకు జస్ట్ బేసిక్గా నీకు ప్రోగ్రామింగ్ అనేది టచ్ అవ్వడానికి నీకు సి లాంగ్వేజ్ అయితే ఉంటుంది. పైథాన్ వచ్చేసరికి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, డేటా అనలిటిక్స్ అవ్వచ్చు, అవ్వచ్చు, ఏఎంఎల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పైథాన్ మీద బేస్డ్ ఆన్ అయితే ఉంటాయి. ఇప్పుడు జావా వచ్చేసరికి జావా అనేది నీకు సెక్యూరిటీని ఇస్తుంది. మోర్ ఓవర్ నీకు బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి యూజ్ అయ్యేదే జావా. ఇప్పుడు నీకు క్లారిటీగా చెప్పేది ఏంటి అంటే నువ్వు సీన్ పక్కన పెట్టేసాయి. ఇప్పుడు పైథాన్, జావానా అనేవి ఈ రెండు డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే పైథాన్ అనేది కంప్లీట్గా నీకు డిఎస్ఏకి అయితే పనికిరాదురా. పైథాన్ అనేది కంప్లీట్గా నీకు ఏఏ మోడల్స్ డెవలప్ చేయడం, ఎంఎల్ మోడల్స్ని డెవలప్ చేయడం, ఈ వేలో పోతుంది. ఇప్పుడు జావా వచ్చేసరికి జావాలో నీకు ప్రాబ్లం స్టేట్మెంట్స్ యొక్క ప్రాబ్లం కాన్సెప్ట్స్ అనేవి నీవు డెప్త్గా అండర్స్టాండ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయాలి. విచ్ మీన్స్ క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జావాలో. ఇప్పుడు ఈ జావా అనేది నీకు తర్వాత డిఎస్ఏకి బ్యాక్ ఎండ్ని డెవలప్ చేయడానికి, ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ చేయడానికి నీకు యూజ్ అయ్యేది జావా. ఇప్పుడు ఈ రెండాటిలో నువ్వు ఏదో ఒకటైతే చూస్ చేసుకో. అండ్ నా సజెషన్ ఏంటి అంటే నువ్వు ఏఎంఎల్ సైడ్ అయితే పోవాలనుకుంటే గో విత్ పైథాన్. నేను నీకు ఫస్ట్ ఇయర్లోనే నువ్వు పైథాన్తో స్టార్ట్ చెయ్యు. లేదన్నా నాకు ఫుల్ స్టాక్ కావాలి, నేను ఫుల్ స్టాక్ సైడ్ నేర్చుకుంటా, నేను ఫుల్ స్టాక్ సైడ్ వెళ్తానంటే స్టార్ట్ విత్ జావా. ఎందుకు అంటే నువ్వు పైథాన్ స్టార్ట్ చేసి తర్వాత నెక్స్ట్ నీ డిఎస్ఏ రౌండ్లో నువ్వు జావాకి అయితే ఇబ్బంది పడకూడదు. అర్థమవుతుంది కదా? అదే నువ్వు ఫస్ట్ ఇయర్ జావాతో స్టార్ట్ చేస్తే నీకు డిఎస్ఏ రౌండ్లో ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అన్నా వీటిని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పైథాన్ కాన్సెప్ట్స్ అనేవి పైథాన్ కంప్లీట్గా నేనే ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ అనేది నీకు ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను అండ్ నీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు జావా ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? జావా యొక్క ఛానల్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే నెట్వర్కింగ్. ఇక నీకు నెట్వర్కింగ్ సింపుల్గా చెప్తా చూడు. నెట్వర్కింగ్ అంటే ఒకటి నీకు ఆఫర్ ఇవ్వడం రా. ఆఫర్ ఇన్ ది సెన్స్ అంటే ఫేవర్ చేయడం. ఇప్పుడు నేనున్నా, నువ్వు నా ఫ్రెండ్ అనుకో,
ఓకే. నువ్వు నా ఫ్రెండ్ అయితే నువ్వు నేను జాన్ జిగిడి దోస్తురా. అయితే నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఒక ఎక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నా. అయితే అందులో పొజిషన్స్ అనేవి ఖాళీ ఉన్నాయి. పొజిషన్స్ ఖాళీ ఉంటే ఆ మేనేజర్ గాడు వచ్చి నాకు చెప్పిండు. ఇన్ ది సెన్స్ అంటే కంపెనీలో చెప్పిండు మొత్తం అందరికీ కూడా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎవరైతే నాకు తెలిసిన వాడు నువ్వున్నావో నేను నిన్ను రిఫర్ చేస్తా. అట్లా ఈ రిఫరెన్స్ అనేది ఈ నెట్వర్కింగ్ ద్వారా నీకు ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ అనేది ఎలా చేయాలన్నా అంటే మీ కాలేజ్లో ఉన్న ఎవరైతే మంచిగా ఫ్యాకల్టీస్ ఉంటారో, అంటే మంచిగా చెప్పేటోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. వాళ్ళకి ఒక మాట చెప్పు సార్, ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ గురించి అనేది మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే తెలీదు. ఫస్ట్ ఇయర్లో నాకు కూడా తెలియదు. నేను నా థర్డ్ సెమిస్టర్లో స్టార్ట్ చేశాను లింక్డ్ఇన్. అయితే ఈ లింక్డ్ఇన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే లింక్డ్ఇన్లో ఒక సాదా సీదా చిన్న డెవలపర్ నుంచి పెద్ద సిఇఓస్ వరకు మొత్తం అందరూ ఉంటారు. అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. మనం ఎలా అయితే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటామో, ఎలా అయితే ఇప్పుడు నేను చేసిన లైక్ నీకు ఎలా అయితే సజెస్ట్ చేస్తుందో, నువ్వు లైక్ చేస్తే మీ ఫ్రెండ్ గారికి ఎట్లయితే సజెస్ట్ చేస్తుందో, అట్లనే లింక్డ్ఇన్లో నేను ఏదైతే నేర్చుకుంటున్నానో, ఇక్కడ నేర్చుకోవడం అనేది పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఒకటి ఏదైనా పోస్ట్ చేశానంటే అది నువ్వు రియాక్ట్ అయితే నీకున్న కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి పలానా వాడు ఈ దీనికి రియాక్ట్ అయ్యిండు, నువ్వు కూడా రియాక్ట్ అవుతావు అని చెప్పి నీకు సజెషన్స్లో తోస్తుంది. ఎట్లయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి తోసాయో. ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ దేనికోసం అంటే ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టు పబ్లిక్గా నువ్వు బయట కనబడాలి. అంటే పబ్లిక్గా నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అది నేను పబ్లిక్గా చూపిస్తే అది ఎవరికైతే నీడెడ్ ఉందో వాళ్ళు వచ్చి నాకు రిఫర్ చేయడమో లేదంటే నాకు ఆఫర్ ఇవ్వడమో జరుగుతుంది. ఇక్కడ నీ డౌట్ ఏంటి అంటే, అన్న లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ నెట్వర్కింగ్ గురించి నాకు ఇంకా బ్రీఫ్గా తెలియాలి అంటే, నేను లింక్డ్ఇన్ గురించి నెట్వర్కింగ్ మీద కూడా ఒక వీడియో చేసా. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, గో అండ్ చెక్అవుట్ ఇట్. ఇప్పుడు ఏ టూల్స్ నేర్చుకోవడం అనేది నీకు చాలా నీడెడ్ బ్రో. ఎందుకంటే అరే నువ్వు ఏ వర్క్ అయినా సరే, ఇప్పుడు మనం ఇందాక మీ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉంటుందో చెప్పా కదా, కాలేజ్ నుంచి ఇంటర్ కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాము, సో వర్క్స్ అవి బేగా చేసేయచ్చు అని చెప్పి దాని మీద ఎక్కువ టైం పెట్టి మనం కూర్చుంటాం. ఇప్పుడు ఆ ఎక్కువ టైం పెట్టే బదులు ఆ టైంని మనం ఏఐకి ఇచ్చేసి ఏఐ నుంచి ఆ వర్క్ చేస్తే నీకు టైము సేవ్ అవుతుంది అండ్ అలానే ఏఐని ఎట్లా యూజ్ చేస్తున్నావు, అసలు ఏ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఏఐని ఎలా నేర్చుకోవాలి, ఏఐ టూల్స్లో అసలు ఏమున్నాయి, ఏం నేర్చుకోవాలి బ్రో. నేను లిటరల్లీ చెప్తున్నా, ఏఐ టూల్స్కి నువ్వు రోల్ ప్లే కనిస్తే అవి మస్తు పనిచేస్తాయి. ఇప్పుడు దాన్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఏఐ మాస్టర్ క్లాస్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడు. ఫస్ట్ ఆ వీడియో చూసి అసలు ఏఐని ఎలా కూడా యూజ్ చేయవచ్చా అని నీకు ఒక ఐడియా వస్తుంది. ఆ వీడియో చూసా కూడా నీకు ఇంకా క్లారిటీ రాకపోతే కింద కమెంట్ చేయి, అన్న నాకు ఇంకా డీటెయిల్గా కావాలి ఏఐ మీద అని. నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. నౌ ది ఫైనల్ పార్ట్ ఇస్ గిట్ అండ్ గిట్ హబ్. బ్రో నువ్వు నవ్వాలంటే నీకు ఒక విషయం రియాలిటీ చెప్తా. గిట్ హబ్ అనేది నేను నా 4th సెమిస్టర్లో నేర్చుకున్నా. లిటరల్లీ నా 4th సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ ఎండ్ అయిపోయింది ఆ టైంకి. అప్పుడు నేర్చుకున్నాను గిట్ అండ్ గిట్ హబ్ అనేది. గిట్ అండ్ గిట్ హబ్ అనేది నువ్వు ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకో, నాలో అయితే మాత్రం ఉండక. ఎందుకు అంటే నువ్వు ఆ గిట్ అండ్ గిట్ హబ్ అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. అందులో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎవరెవరైతే ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసావు, ఆ ప్రాజెక్ట్ అనేది నేను కాపీ చేసుకోవచ్చు. ఆ కాపీ చేసింది నేను నా సిస్టంలో బిల్డ్ చేసుకొని నేను దాన్ని హోస్ట్ కూడా చేయొచ్చు. అర్థమైందా? సో అట్లా ఎవరెవరైతే ఇందులో గిట్ అండ్ గిట్ హబ్లో ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళ రిపాజిటరీస్ అనేవి నీకు యాక్సెస్ వస్తాయి. ఇప్పుడు ఈ గిట్ అండ్ గిట్ హబ్ అనేది నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను గిట్ అండ్ గిట్ హబ్ మీద, ఒకసారి గో అండ్ వాచ్. ఇప్పుడు మనం ఒక రోడ్ మ్యాప్ కానీ మాట్లాడుకుంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది నువ్వు అది రోజు చేస్తూ ఉంటే నీకు అది అలవాటు అవుతుంది. పబ్లిక్ స్పీకింగ్ పక్కన పెట్టేసాయి. మిగతాది మనం చూసుకుంటే ఫస్ట్ ఒక కోడింగ్తో స్టార్ట్ చేయి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేసి అది చేస్తూ ప్యారలల్గా గిట్ గురించి నేర్చుకో. ఓకే, అంత పెద్ద కంగారేం లేదు. నువ్వు ఫస్ట్ ఇయర్ అయ్యేలోపు అయితే గిట్ అండ్ గిట్ హబ్ గురించి అయితే నేర్చుకో. ఇప్పుడు అందులోకి నువ్వు ఏదైతే ముందే నేర్చుకున్నావో ఆ ఫైల్స్ అనేవి ఇందులోకి పుష్ చేయి. ఇప్పుడు గిట్ అయిపోయింది, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంకా నువ్వు నేర్చుకుంటున్నావు. అండ్ తర్వాత నెట్వర్కింగ్ స్టార్ట్ చేయి. నెట్వర్కింగ్ అంటే లింక్డ్ఇన్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేయి. నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో దాన్ని నువ్వు అందులో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏఏ టూల్స్ మీదకి అయితే రా. అండ్ ముందు ఏఏ టూల్స్ని యూజ్ చేయొద్దా అంటే, బ్రో నువ్వు నేర్చుకునేటప్పుడు ఏఐని ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిదన్నమాట. ఎందుకు అంటే నువ్వు ఒక ప్రాబ్లమ్ని ఫస్ట్ నీ బుర్రబెట్టి ఆలోచించు. నువ్వు బుర్రబెట్టి ఆలోచించాక నీకు ఆ లాజిక్ అనేది వస్తే వెల్ అండ్ గుడ్.
ఒకవేళ నీకు లాజిక్ రాలేదు, ఒక 2 డేస్ చూడు, 3 డేస్ చూడు, ఇంకా నీకు రాలేదు అంటే అప్పుడు ఏఐని అయితే యూజ్ చేయి. అంతేకాని నువ్వు లాజిక్‌ని బిల్డ్ చేసుకునే టైంలో ఏఐ దగ్గరికైతే వెళ్ళొద్దు. అర్థమవుతుందా? ఏఐ అనేది ఎంత మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసినా సరే మన థింకింగ్‌ని అయితే అది మ్యాచ్ చేయలేదు. ఓకే. నువ్వు ఆ థింకింగ్ చేసుకునే టైంలోనే హెల్ప్ తీసుకోగలిగితే ఇంక నీకు థింకింగ్ అయితే రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్‌ని నువ్వు మెల్లగా ఒకటి ఒకటి దాన్ని నేర్చుకుంటూ ముందుకైతే వెళ్ళు. అండ్ నీకు ఫర్దర్‌గా ఏ డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వు. టెలిగ్రామ్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టు. లేదు అంటే కింద కమెంట్ చెయి. అర్థమవుతుంది కదా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.